నేను సివిల్ హాస్పిటల్లో రేడియోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు బాబులు, 8 years బాబు సయాన్, 10 months బాబు విహాన్. మా ఆయన ల్యాబ్ టెక్నీషియన్, విజయనగరంలో ఉంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. యా ప్లీజ్ అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. యా నెక్స్ట్ మ్యామ్ ప్లీజ్ మీరు వచ్చేసేయండి. నెక్స్ట్ వెళ్ళండి. అంతా మన ఫ్రెండ్సే కదా. మేము ఒక 20 years బ్యాక్ వెళ్తే ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలా ఉందండి. ఇక్కడ చిన్నపిల్లలాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇక్కడ ఫ్యామిలీ. గట్టిగా మాట్లాడు, గట్టిగా. మా సార్ పేరు సత్యనారాయణ. మేము టైలరింగ్ చేస్తాం. ఇద్దరు కొడుకునేలో ఉంటాం. పిల్లలు కాలేదు. ఏ సెక్షన్ బి సెక్షన్ చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. యా నెక్స్ట్ వన్ హరిణి గారా, హరిప్రియ గారు. కమన్ మ్యామ్. యా ఓన్లీ ఇంట్రడక్షన్ కాకుండా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా చెప్పాలండి మీ మాటల్లో. సో మాకు తెలియాలి కదా ఇన్ని 20 years అంటే 10 years బ్యాక్ ఆల్రెడీ జరిగింది కదా మీకు ప్రోగ్రామ్. యా ఆఫ్టర్ 10 years గ్యాప్ వచ్చింది కాబట్టి 10 yearsలో మీరు మిస్ అయినా కంపల్సరీ మాకు చెప్పాలి మీరు మిస్ అయినా ఏంటి అనేది. సో ఇప్పుడు కలిసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఫ్రెండ్స్తో అది కూడా మాకు కంపల్సరీ చెప్పాలి. సో ఇప్పుడు ఇంట్రడక్షన్ అనేది దానికోసం పెట్టాం మేము. హాయ్ ఆల్. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంతమంది చూస్తే అనుకోలేదు. ఇంత వస్తారు అనుకున్నాం కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. హరిప్రియ మా హస్బెండ్ మధుసూదన్, తన అడ్వైటే. ఐఎమ్ ఆల్సో వర్కింగ్ అన్ని సేవ. ఇద్దరు పిల్లలు, పాప శ్రీహంసిని, బాబు హిమాంశు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. యా నెక్స్ట్ వన్ ఫుల్ యాక్టివ్ ఉన్నది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నా పేరు సమత, మా హస్బెండ్ నేమ్ యాదగిరి, నాకు ఇద్దరు పిల్లలు సంగీత, అద్విత. ఇప్పుడు చూసినాం. మా హస్బెండ్ మాడల్ సిఓ, నేను హౌస్ వైఫ్. ఇలా మీటర్ చాలా హ్యాపీగా ఉంది. అందరినీ చూస్తాం అనుకోలేదు. పోయినా అనుకున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ప్లీజ్ అందరూ ఒకసారి క్లాస్ చేయాలి. నెక్స్ట్ టైం ప్లీజ్ మ్యామ్. అరే ఓడా పట్టుకోరా, మధ్య మధ్య క్షీణ వస్తుందిరా. అదే పెడితే అయిపోతుండే. సార్ ప్లీజ్ అందరు కూర్చోవాలండి, అందరు కూర్చోవాలి దయచేసి. పోరానికి వచ్చినాడు పోయి. అందరు చాలా రోజు తర్వాత మా ఆయన పేరు బాబీ. థ్యాంక్ యూ. ప్లీజ్ అందరు ఒక్కొక్క ఇంటెక్షన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ మనల్ని ఎంకరేజ్ చేయాలండి. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ కి మనకు అటెండ్ కావాలి కాబట్టి ప్లీజ్ అందరూ. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా చాలా ఉంది ఎంటర్టైన్మెంట్ ఇంట్రడక్షన్ మాత్రమే. నెక్స్ట్ వన్ ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు మమత, మా హస్బెండ్ నేమ్ మండేశం. మా హస్బెండ్ కిషోరు, మాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు 6 months, చిన్న బాబు 4 years. క్లాస్ కొట్టారా? థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ ప్లీజ్.
అందరం బాగున్నాం. పేరు హాసారా, మా హస్బెండ్ పేరు అంటే షాబేర్. తను రేణిగుంట ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మాకు 3 పిల్లలు. పాప 9th క్లాసు సైజ్ కనేహా, బాబు 6th క్లాసు సాజిద్, చిన్నబాబు 3rd క్లాసు సమద్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ 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 చెప్పండి రా. అరే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఆయన పేరు ఆంజనేయులు, ఆయన వ్యవసాయం చేస్తారు. పాప పేరు మేఘనరిత. ఓకే గుడ్. మనం ఇక్కడ జెంట్స్ తో స్టార్ట్ చేద్దాం. రాకేష్ లాస్ట్ మాట్లాడతారు. పోరా పో. కొంచెం వాయిస్ పెంచు. వస్తుందా? ఇప్పుడు వస్తుంది. నమస్తే, నేను వచ్చేసి రాజేష్. కంటెంట్ వీడియోస్ అన్ని మనమే ప్రమోషన్ చేస్తాం. నేను ఉండేది హైదరాబాద్ లో ఉంటాను. సో ఈరోజు ఇవాళ వీళ్ళందరూ కలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది క్లాప్ క్లాప్ వీడియో తీయకపోతే ఫీల్ అవుతారు రైడు. తర్వాత నన్ను కొట్టినా కొడతారు రైడు. ఇప్పుడు మాట్లాడు. అందరికీ నమస్తే. ఇప్పుడు అందరు చూస్తుంటే ఏం మాట్లాడాలో కూడా అర్థమైంది. ఎందుకంటే 20 సంవత్సరాల కింద 20 సంవత్సరాలు సరే వినవాడతలేదు. పట్టుకోరా. అరే అరే కొంచెం తగ్గి వాయిస్ తగ్గి. 20 సంవత్సరాలు అయిపోతుందా మన 10th క్లాస్ అయిపోయి అని కొంచెం అనిపిస్తుంది. సార్ వెనక తిరిగి చూస్తే 2004 2024 20 సంవత్సరాల కాలం గడిచిందా? గడిచిందిరా. మనం బతికేదే 60-70 ఏళ్ళు. అలా సగం కాలం అయిపోయింది. కానీ అయినా కానీ ఇప్పుడన్నా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కొంచెం గ్రూప్లో అందరూ రెస్పాండ్ అయ్యే అవకాశం పెట్టరు. కరెక్ట్ అయిపోయినారా? ఇది మాత్రం కరెక్ట్ అయిపోయినావు. 10 సంవత్సరాల స్కూల్ ఏజ్, ఆ 10 సంవత్సరాల స్కూల్ ఏజ్ ఇక రాదు. మళ్ళా అయిపోయింది. సరే ఉన్న ఈ టైం వల్ల ఎప్పుడన్నా 2 సంవత్సరాలకు వస్తారో లేకపోతే 3 సంవత్సరాలకు ఎప్పుడన్నా వీలైనప్పుడు ఎవరికైనా ఇబ్బందో లేకపోతే ఏదైనా మూమెంట్ వచ్చినప్పుడు గ్రూప్లో పెట్టినప్పుడు కొంచెం అందరూ రెస్పాండ్ కాదు. సరే మొత్తానికి ఎనీవే వీళ్ళందరూ గుర్తుపట్టగలుగుతున్నా. మిమ్మల్ని అందరూ అయితే గుర్తుపట్టాలి కొంచెం. సో హ్యాపీ. పేరు చెప్పలే, మర్చిపోయినావు. చెప్పలే కదా. ఓకే ఓకే. నా పేరు నరసింహులు. నేను ఆర్టీసీలకు నా కంప్యూటర్ సూపర్వైజర్ చేస్తున్నా. వెమ్లవాడ డిపో. వెమ్లవాడ డిపోలో ఎందుకు ఇప్పుడు బస్ ఎక్కిపోవడం బరాబర్ ఏముండదు. ఎందుకు ఇట్లా ఫ్రీ కదా, నేను ఉన్నాయి కదా, నేను చూసుకుంటా. అందరం దిగుదాం బస్ ఎక్కి కరీంనగర్ చుట్టూ మనం అందరం మన బస్ అవుతుంది. సరే మొత్తానికి హ్యాపీ. ఇక ఉన్న టైం ఎందుకంటే అందరం బిజీ అయిపోయినాం. ఇప్పుడు అందరికి ఫ్యామిలీలు అయిపోయినాయి. కలుద్దామని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు సరే కొంతమంది బిజీ అయిపోయినా అనుకున్నాం, కొంతమంది బిజీ కానీ అనుకున్నాం. ఎనీవే ఏదైనా హ్యాపీ మూమెంట్. సరే ఈ సాయంత్రం దాకా పోతే మనం ఎట్లా అరేంజ్ చేసుకున్నాం అట్లా ఉండి చేసుకున్నాం. ఓకే రైట్. క్లాస్ కొట్టండి రాయనికి ఇంతగా మాట్లాడుతూ
స్కూల్లా ఇట్లా కొట్టలే ఇంకా బాగా కొట్టారు. మొత్తానికి అయితే బాబా మల్లారెడ్డి సార్ గారు గుర్తొస్తుంది నాకు ఇప్పుడు. శ్రీనివాస్ సార్ గుర్తొస్తుడు, శోభ మేడం గుర్తొస్తుంది, శారద మేడం, సుధాకర్ సార్ ఎటువంటి సుధాకర్ సార్, జావి సార్ బాబా జావి సార్, కజిల్ సార్, వాళ్ళందరూ ఉన్నారు. ఐశ్వర్య ఉండాలని కోరుకుంటూ. సో థ్యాంక్ యూ. Thank you, sir. Yeah, next one, please. Hi friends, myself Srinivas. అందరికి తెలుసు. నాకు మా భార్య పేరు వచ్చేసి రాధిక, మా పెద్ద కొడుకు పేరు వచ్చేసి ఆయుష్, చిన్నవాని పేరు వచ్చేసి అభినవ్. ముగ్గురు అంటే ఇద్దరు పిల్లలు రా అందులో. నేను వచ్చేసి చోళా జనరల్ ఇన్సూరెన్స్ లో మేనేజర్ చేస్తున్నాను హుస్నాబాద్ లో. ప్రజెంట్ అక్కడే ఉంటున్నాను. మా భార్య వచ్చేసి హౌస్ వైఫ్, అక్కడ ప్రజెంట్ అయితే వెల్ సెటిల్డ్. ఇప్పుడు మన నరసింహులు చెప్పినట్టు టీచర్లందరినీ గుర్తు చేయడం ఏదైతే ఉందో అది చాలా బ్రహ్మాండమైన విషయం. అది టీచర్లు అందరూ వాళ్ళు చెప్పిన విద్యా బుద్ధులు కావచ్చు, వాళ్ళు కొట్టిన ఆ రోజు శ్రీనివాస్ సార్ కొట్టిన చిన్న చిన్న దెబ్బలు కావచ్చు, పెద్ద ఓకే పెద్ద కానీ వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం అసలు యాక్చువల్లీ మన స్ట్రెంత్ పెరిగితే ఇంకొక 10 మెంబర్స్ ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేద్దామనే ప్లాన్ ఉండే. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన గణేష్ కానీ, మన శ్రావణ్ కానీ, అందరికి అశోక్ కానీ చాలా అందరికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత మంచి గ్యాదరింగ్ అనేది వాళ్ళు ముగ్గురు ముందరవాడి చేయడం జరిగింది. ఈరోజు ఈ విధంగా కలవడం అనేది చాలా హ్యాపీ ఫీలింగ్. అది కూడా ఫ్రెండ్షిప్ డే కలిసి రావడం ఇంకా చాలా శుభసూచకం. మామూలు విషయం కాదు. ఫ్రెండ్షిప్ డే రోజు మనం అందరం మళ్ళీ 20 years అంటే అసలు నమ్మడానికి అనిపిస్తలేదు. మొన్ననే ఒక 1 year 2 years అనే ఫీలింగే ఉంది. పాట వస్తున్నప్పుడు ఎన్టీఆర్ ది స్టూడెంట్ నెంబర్ 1 లో పాట వస్తున్నప్పుడు వెంట్రుకలన్నీ నిక్కబొచ్చుకున్నాయి మాకు. ఆ ఎనర్జీ, ఆ ఫీలింగ్స్ అన్ని అవన్నీ గుర్తొచ్చినాయి. శేఖర్ మళ్ళీ ఒక 2 years తర్వాత మంచి ఒక ప్లాన్ చేసుకుందాం. ఇంతకుముందు నేను అందరితో చిన్న డిస్కస్ చేసిన ఏమనంటే ఒక 20 members 30 members ఉన్నాం మనం. మన ఇంట్లో మంచి జరగచ్చు, చెడే జరగచ్చు, ఏదో శుభకార్యమో, కష్టాలో, నష్టాలో, లాభాలో మనకు ఒకరినొకరు కమ్యూనికేషన్ అంటే అరే పలానా ప్రాబ్లం వచ్చింది, దీనికైనా సొల్యూషన్ ఉందా, నువ్వు ఏం చేస్తున్నావు. ఉదాహరణకు ఒక్కొక్క ఫీల్డ్లో చేస్తున్నారు, అది మార్కెటింగ్ కావచ్చు, హెల్త్ సంబంధించిన ఫీల్డ్ కావచ్చు, చిన్న చిన్న మాట సాయం చేసుకోగలుగుతాం ఎవరికైనా. ఇప్పుడు బయట వాళ్ళు అయితే నేను మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత 15 years 20 years అవుతుంది. ఎవరు నేను వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరు, నాకు ఉన్నారు కానీ కమ్యూనికేషన్ ఏంటంటే వాళ్ళతో బిజినెస్ డీలింగ్సే ఉంటాయి. ఇంట్లో కూర్చొని లేకుంటే కష్ట సుఖాలు చెప్పుకునే ఫ్రెండ్స్ లేరు. దానికి కారణం ఏంటంటే బిజీ లైఫ్ అయిపోయింది అందరిది. మన ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేయడమే ఎక్కువైపోయింది. కాబట్టి ఈ రిలేషన్షిప్ని ఎప్పుడు కంటిన్యూ చేద్దాం. గ్రూప్లో చిన్న చిన్న కష్టాలు, పెద్ద పెద్ద కష్టాలు ఏదున్నా సరే, డబ్బు సాయం చేయకపోవచ్చు, మాట సాయం మాత్రం ఖచ్చితంగా చేస్తాం. వాళ్ళకు చిన్న సొల్యూషన్ నేను శ్రీనివాస్కి చాలాసార్లు చేసిన, అపోలో రిచ్లో చేస్తుంటాను. నా ఇంట్లో కావచ్చు, మా సర్కిల్లో కావచ్చు, అరే పలానా హెల్త్ ఇష్యూ ఉందిరా, మా బామ్మర్ది వాళ్ళ బాబుకి ఇట్లా యాక్సిడెంట్ అయిందిరా, నాకు హెల్త్ కార్డు ఉందిరా, తనకు హెల్త్ కార్డు ఉందిరా, క్యాష్లెస్ అవుతుందా, ఒక 10 times చేసిన నేను. ఎందుకు తనకు నాకు కమ్యూనికేషన్ ఉంది కాబట్టి చేసినాం. ఇలాంటి చిన్న చిన్న కమ్యూనికేషన్స్ ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. శ్రవణ్ ఉన్నాడు, మంచి అయినా చెడైనా వాడిని అడుగుతా, అరే ఇట్లా ఇంట్లో ఫంక్షన్ ఉంది, లేకుంటే ప్రాబ్లం ఉంది, వాస్తు చెప్పరా అంటే వాడు చెప్తాడు. ఇట్లా చాలా సందర్భాలలో మన ఫ్రెండ్ సర్కిల్ ఉపయోగపడ్డది. కాబట్టి ప్రతి ఒక్కరు కమ్యూనికేషన్ ఉంచుకుందాం, ఫోన్ నెంబర్లు ఉంచుకుందాం. ఏ ప్రాబ్లం అయినా మంత్లీ ఒక 100, 300, 500 ఎవరికి తోచినంత వాళ్ళం మన గ్రూప్లో యాడ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి ప్రాబ్లం అయినా చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళందరం కలిసి డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. రేపు మన ఇంట్లో రావచ్చు, అది ఎవరింట్లో రావచ్చు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి దాపాల్సిన అవసరం లేదు. మన దాంట్లో ఎవరైతే ఒక్కరు అందుబాటులో ఉన్నా ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి తనకిస్తారు. ఆ ప్రాబ్లం 100లో 10% అయినా సాల్వ్ అవుతుంది. ఇది మాత్రం ప్లాన్ చేసి మంచి రిలేషన్షిప్ కాపాడుకుందాం, అందరినీ కమ్యూనికేషన్లో ఉంచుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. ముందులో చైర్లో కూర్చుని కలిసి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేను నాకు ఓన్గా ట్రాకింగ్ ఆడేసింది
పాప పేరు కీర్తన, ఫస్ట్ క్లాస్ అవుతుంది. పాప ఫస్ట్ క్లాస్ అవుతుంది. నువ్వు ఒక 2-3 వాట్సాప్ నువ్వు ఎదుర్కొని మొన్న దాకా వాడు చాలా మోటివేట్ చేసిండు, గ్రూప్ లో అందరు చాలా మోటివేట్ చేసిండు. అందరినీ గ్యాదర్ ఇచ్చే ప్రయత్నంలో ఏంటంటే కొందరు ఈ అమౌంట్ విషయంలో ఫోన్ ఇచ్చేయకపోవడం, ఈ మ్యాటర్ తీసే వాళ్ళకి ఫోన్ కడిగేసుడు ఇలాంటివి జరిగినాయి. ఏంటంటే పైసల విషయం అనేది కాదురా, మీరు అందరు రావాలి వచ్చి ఎందుకంటే ఎక్కువ 10 years గడిచింది, 20 years గడిచింది కాబట్టి ఈ సందర్భంలో మనం కలవాలంటే మళ్ళీ ఇంకో ఎందుకంటే బిజీ లైఫ్ ఉంది కాబట్టి కలిసే సందర్భం లేదు. ఎందుకంటే సందర్భంలో అందరం కలిస్తే మనకు హ్యాపీ ఉంటుంది కాబట్టి